ఫార్మసీ విద్యార్థుల రక్తదానం కోరంగ ఫార్మసీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ రెడ్ క్రాస్ కాకినాడ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన అవగాహన సదస్సులో కాకినాడ లయన్స్ క్లబ్ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, కోరంగి ఫార్మసీ కళాశాల సెక్రటరీ పి కనకరాజు మాట్లాడారు. రక్తదానం చేయడం ద్వారా పలువురికి ప్రాణదానం చేసిన వారవుతారన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబలడం వల్ల బ్లడ్ బ్యాంకులలో రక్తం నిధులు తగ్గిపోతున్నాయని, ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి సమాజానికి ఉపయోగపడాలని కోరారు. కళాశాల డైరెక్టర్ చిట్టూరి కలికిమూర్తి మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా కళాశాలలో ప్రతి ఏటా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సువర్ణ జ్యోతి, కోఆర్డినేటర్ రవిప్రకాష్, రెడ్ క్రాస్ వైద్యులు దుర్గారాజు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు షబ్బీర్, ప్రవళిక, జేసీఐ క్లబ్ ప్రతినిధి సంతోష్ పాల్గొన్నారు. ఈరోజు కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మరియు లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెసర్ మన కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఉన్న నేషనల్ సర్వీస్ స్కీమ్లో ఎన్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఎప్పుడు కూడా లాస్ట్ 20 years నుంచి కూడా మనం రెడ్ క్రాస్ తోటే చేస్తున్నాము. రెడ్ క్రాస్ మనకి ఎప్పుడు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం, మన స్టూడెంట్స్కి ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని అడిగిన వెంటనే బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం ఉద్దేశం ఇప్పుడు కాలంలో చాలామందికి బ్లడ్ వాంటెడ్గా ఉంది. ఈ యొక్క వైరల్ ఫీవర్ గట్టొచ్చి బయట చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కండక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ బ్లడ్ చాలామందికి ఉపయోగపడుతున్న ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఎన్ఎస్ఎస్ యూనిట్కి నేను అభినందన తెలియజేస్తాను. అలాగే లయన్స్ క్లబ్ వారు కూడా వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకి అభినందన చేస్తాను. ముఖ్యంగా మా దొరరాజు గారు, మాకు 25 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్ సంబంధం ఉంది. ఆ రెడ్ క్రాస్ దొరరాజు గారికి వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తాను. మేము ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా కండక్ట్ చేస్తున్నాము. ఇది ఖచ్చితంగా మా కాలేజ్ ఉన్నంతకాలం ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ బ్లడ్ అనేది కండక్ట్ చేయడానికి మా మేనేజ్మెంట్ ఎప్పుడు ముందుకుంటుంది. మేము కండక్ట్ చేస్తాం. ఈసారి ఎన్ఎస్ఎస్ యూనిట్ ముందుకు చేసినట్టు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన చేస్తున్నాను. కోఆర్డినేటర్ గోవిందరాజుకి, ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ఇన్ఛార్జ్ రవిప్రకాష్ గారికి, ముఖ్యంగా మా ప్రిన్సిపాల్ మేడం గారు, సోన గారికి అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తాను.